ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన మాసంలోని మొదటి రోజునకు మనం వచ్చాము కదా. ఈరోజు దేవుడు నాకే వాగ్దానమును ఇచ్చారు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు మీకని ఒక వాక్కును ఇచ్చుచున్నారు. దాన్ని మీతో పంచుకొని నేను ప్రార్థించబోతున్నాను. దానికి ముందు ఇది ఏ స్థలమని చూస్తున్నారా? మన రికార్డింగ్ స్టూడియో. ఇది ఎక్కడ ఉన్నది అని అనుకుంటున్నారా? దేవుని గృహము. సహోదరుడు DGS దినకరన్ గారు మొట్టమొదటిగా వచ్చి ప్రతిష్ఠించి ఇచ్చారు కదా. ఆ దేవుని ఇంట్లోనే తెరవబడిన ద్వారము ఆరాధన ప్రారంభ కాలంలో జరిగినది కదా. 3000 మంది కూర్చుని ప్రార్థించి ఒక స్థలమును దేవుడు ఇచ్చారు. ఆ స్థలము నుండి పొంగి పొర్లినందున, స్థలము సరిపోనందున మళ్లీ పందిట్లోకి వెళ్ళాం. ఆ తర్వాత మళ్లీ దేవుని గూడారంలోనికి వచ్చాము. కనుక ఈ దేవుని ఇల్లు ఏమైనది అని అనేకులు యోచించుచుంటారు కదా. ఈ స్థలములోనే దైవ నడిపింపు ప్రకారము సువార్తను మనము రికార్డ్ చేసి ప్రపంచమంతా పంపించుటకు స్టూడియో అమర్చబడి ఉన్నది. ఇక్కడే ఇంపైన కుటుంబము, అద్భుత సమయము, అనేక కార్యక్రమాలు ఇక్కడే రికార్డ్ చేయబడుచున్నవి. ఈ స్టూడియో ఒక ప్రాంతములోనే మీరు చూస్తున్నారు. దేవుడు అద్భుతంగా మనకు ఆయన మాటలను ప్రసారము చేయుటకు దీన్ని అనుగ్రహించారు. కనుక అక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. సరే, ఇప్పుడు దేవుడు నాకే వాగ్దానమును ఉంచి ఉన్నారు, అది నాకు చెప్పండి అని చెబుతున్నారా? యెషయా 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు ముందుగా పోవచ్చు. ఐ విల్ గో బిఫోర్ యూ. నీకు ముందు నేను నడిచెదను. ఎందుకో తెలుసా? మెట్టగానున్న వాటిని సరాళము చేసేదను. ఇప్పుడు సమీప కాలములో రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ట్రైన్ యొక్క వేగమును అధికము చెయ్యాలంటే, దాని వేగమును పెంచాలంటే అనేక స్థలములలో పట్టాలు వంకర టింకరగా ఉన్నాయి. వాటిని తిన్నగా ఉండునట్లు చేస్తే స్పీడ్ అధికమవుతుంది, తొందరగా వెళ్లగలము. వాటిని చెయ్యబోతున్నామని చెప్పారు. ఈ నేషనల్ హైవే ఉన్నది కదా, చూసారా? ముందలా బెండుగా వంపుగా కనిపిస్తుంది. అప్పుడు స్పీడుని బాగా తగ్గించెదరు. పెట్రోల్ ఖర్చు అధికమవుతుంది. ఇప్పుడు నూతనముగా అమర్చబడినప్పుడు భూములను తీసుకుని అలాగే చక్కగా ఆ రోడ్డుని అమర్చుచున్నారా? క్విక్గా వెళ్లగలుగుచున్నాము. అప్పుడు ఖర్చు తగ్గుతుంది. ఈ వంకర కలిగినవి సరళమైన వెంటనే ఒక మార్పు వస్తుంది ట్రావెల్లో. అదే విధముగా దేవుడు చెబుతున్నారు, మీ జీవిత ప్రయాణంలో కొన్ని ఆటంకాలు, కొన్ని ఆలస్యాలు, కొన్ని వ్యర్థమైన ఖర్చులు, కొన్ని ప్రయోజనమైన సమయము, బాధింపులు కలుగుతుంది. ఎందుకంటే వంకర టింకరగా ఉన్నది. కనుకనే వాటి వలన మీ కుటుంబములో బాధ, బిజినెస్లో బాధ, మీ ఉద్యోగములో బాధింపులు, సేవలో బాధింపులు. దాన్ని సరిచేస్తే మీరు తిన్నగా చక్కగా ట్రావెల్ చెయ్యవచ్చు, జయము పొందవచ్చు, శీఘ్రముగా కార్యము వర్ధిల్లును. కనుక నేను మీకు ముందుగా వెళ్లి వంకర టింకరలన్నిటినీ సరళము చేయుదును అని దేవుడు వాక్కునిచ్చి చున్నారు. ఎంత అద్భుతమైన దేవుడో కదా. నీవు ముందు పోయి సరిచేయము, నేను వెనక వచ్చేదనని చెప్పలేదు. నేను ముందు పోతాను, నువ్వు వెనక రమ్ము. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ మాసములో నీ జీవితములో వంకర టింకరలన్నిటినీ సరిచేసి, దేవుడు వాటిని స్ట్రైట్గా చేసి, సూటిగా చేసి, సులభంగా ప్రయాణం చేయుటకు మార్గమును కలుగజేయబోతున్నారు. నా సేవలో ప్రారంభమున పరిచర్య అధికమవుతూ వచ్చినది. అప్పుడు అనేకమైనవి మీడియాకు చెయ్యాలి, పత్రికకు చెయ్యాలి, మిషనరీ పరిచర్యకు చెయ్యాలి. అన్నిటినీ అలాగే వేసి గజిబిజిగా కష్టపడుతూ ఉండేవారేమి. ఎలా చెయ్యాలి? నాకు నిర్వహణలో అలవాటు లేదు, తెలియదు. ఒక స్నేహితుడు వచ్చారు, నా ప్రారంభ కాలములో ఆత్మీయ మిత్రుడు. ఆయన వచ్చి ఈ విధమైన కార్యములను సరిచేసి ఇచ్చుటకు ప్రభు ఉపయోగించుచున్నారు. మన పరిచర్యకు సహాయం చేయమని చెప్పాను. ఆయన వచ్చారు. ఒకే ఒకరోజు లోపలన్నిటినీ స్టడీ చేసి, ఇవి డిపార్ట్మెంట్గా విభజించాలి, లీడర్షిప్ ఏర్పాటు చెయ్యాలి, పనివారికి పనిని విభజించి ఇవ్వాలి. ఇలా సరిచేస్తే పరిచర్య సరిగ్గా పోతుందని చెప్పారు. సరే, చేసి ఇవ్వండి అని చెబితే అదే విధముగా ఇలా వంకర టింకరగా ఉన్న వాటన్నిటినీ సరిచేసి డిపార్ట్మెంట్గా చేశారు. పత్రికా డిపార్ట్మెంట్, ఇంకా మిషనరీ డిపార్ట్మెంట్, మీడియా డిపార్ట్మెంట్, అలా ప్రార్థించే డిపార్ట్మెంట్, సువార్త అన్నిటినీ ప్రత్యేకంగా వేరు చేసి వారి వారికి ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి ఎలా చెయ్యాలో అని చెప్పి క్రమపరిచిన తర్వాత చూశారంటే ఆ ఆఫీస్ నిర్వాహమే వ్యత్యాసముగా మారినది. చాలా సులువైపోయినది. ఈ గజిబిజి అన్నీ మారిపోయినవి.
కనుక క్రమపరిస్తే అనేకమైన కార్యములు సరి అవుతాయి. మీ పరిచర్యలో కొన్ని కార్యములు క్రమపరచాలి, మీ ఇంట్లో కొన్ని కార్యములు క్రమం చెయ్యాలి, మీ ఆఫీసులో కొన్ని కార్యములను క్రమపరచాలి, మీ జీవితంలో మీ పర్సనల్ లైఫ్లో క్రమంగా లేకుండా వంకరటింకరగా ఉన్నవి, అనుకున్నప్పుడు తినడము, అనుకున్నప్పుడు నిద్రపోవడము, అనుకున్నప్పుడు రావడము, ఒక క్రమమే లేదు. ఉదయం ఇన్ని గంటలకు లేవాలి, ఇంతసేపు ప్రార్థించాలి, ఉదయమునే ఒక వాకింగ్కి వెళ్ళాలి, ఇంతసేపు తినాలి, అన్నిటినీ క్రమపరచాలి కదా. ఆ క్రమము లేకపోతే సక్సెస్ సోమరితనముగా ఉంటుంది, కార్యములు జరగవు. ఈ దినమే దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను క్రమపరిచెదను, వంకరగా ఉన్న వాటిని సరిచేసేదను, నీకు ముందుగా వెళ్లేదను. ఎంత గొప్ప భాగ్యమో కదా. ఇప్పుడు దేవుడు మీకు యోహాన్ 10వ అధ్యాయము చదివినారంటే ఆయన తనను గొర్రెల కాపరిగా, మనల్ని గొర్రెలుగా మాట్లాడుచున్నారు. అలా చెప్పేటప్పుడు ఉదయమున లేచిన వెంటనే కాపరి వచ్చి బంధించి మూసి ఉంచిన దొడ్డిని తెరిచి కాపరి ముందు నడుస్తాడు, గొర్రెలు వెనక వెళతాయి. గొర్రెలు ముందు వెళ్ళవు, ముందు కాపరి వెళతాడు, వెనక గొర్రెలు వెళతాయి. రోజు ఆ గొర్రెలకు అనుదినము ఆహారం కావాలి, త్రాగుటకు నీరు కావాలి. ఆపదలు కూడా వస్తాయి కదా. అనేకమైన స్థలాల్లో తోడేళ్లు వస్తాయి, సింహాలు వస్తాయి, మృగములు వస్తాయి. కనుక ఆపదలు ఉన్నాయి కదా. అప్పుడు ఆ గొర్రెలు అనుకుంటా, ఈ దినం ఏం తింటాము, ఎక్కడ నీరు త్రాగుతాము, ఒక ఆపద వస్తే ఏం చెయ్యాలి అన్న వాటిని గురించి భయం చెందునా భయపడవు. ఎందుకంటే ముందు కాపరి నడిచి వెళుతున్నారు. ఆయన పచ్చిక బయలు చెంత మేపి శాంతికరమైన జలముల చెంత నడిపించును. ఆయన చేతిలో కర్ర ఉన్నది. తోడేలు వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినను వాటన్నిటి నుండి మనల్ని తప్పించి కాపాడుదురు అని ఒక నమ్మకంతో వెంబడించును కదా. అదే విధముగా మనం కూడా, యేసే మీరే నా కాపరి, ముందు నడువుడి, వంకరగా ఉన్న వాటిని సరిచేసి ఇవ్వుడి, మీ వెనక నేను వచ్చేదను అని సమర్పించుకొని చూడండి. మీ లైఫ్ పూర్తిగా డిఫరెంట్గా మారును. ఇప్పుడు ఇంట్లో క్రమహీనత, ఉద్యోగంలో క్రమం లేకుండా, ఎంతసేపు నిద్రపోవాలి, ఎప్పుడు లేయాలి అన్న క్రమమే లేదు. సరిచెయ్యండి. పిల్లల జీవితమును సరిచెయ్యండి, దేవునికి సమర్పించుకోండి. దేవా సరిచేసి ఇవ్వండి అని అడగండి. మీరు చూడండి, వ్యత్యాసమును, ఇంట్లో వ్యత్యాసము వచ్చును, పనిలో, బిజినెస్లో అన్నిట్లో వ్యత్యాసము కలుగును, సేవలో వ్యత్యాసము వచ్చును. ఈరోజు చెబుతారా, దేవా మీరు వాక్కును ఇచ్చినట్లు మీరు నాకు ముందుగా వెళ్లి వంకరటింకరైనవి సరిచేసి ఇవ్వండి అని ఒక ప్రార్థన చెయ్యండి, సమర్పించుకోండి. ఆయన సరిచేసి ఇచ్చును. మీరు ముందు వెళ్ళండి, నేను ధైర్యంగా మీ వెనక వచ్చేదను, నా కొరకు అన్ని కార్యములను మీరు చూసుకుంటారు. దేవుడు జీవితాంతము మీ ముందు నడిచి ఆయన అద్భుతంగా నడిపించెదరు. దేవా మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రములు. ఇది నాది, ఇది మాది. మాకు ముందు మీరు నడుస్తున్నారు, మంచి కాపరిగా మమ్మును నడిపించుచున్నారు. దేవా వంకరైన కార్యములను సరిచేయుడి. వ్యక్తిగత జీవితంలో అనేకమైనవి వంకరటింకరగా ఉన్నవి అన్నిటినీ సరిచేయుడి. కుటుంబ కార్యములో, నా పనిలో, బిజినెస్లో, సేవలో క్రమహీనతగా ఉన్నవి అన్నిటినీ సరిచేయుడి. వంకరైనవి సరిచేసి సరిగ్గా నడుచుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. ఈ రోజు మొదలుకొని మార్పును ఆజ్ఞాపించుచున్నారు. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. యేసు స్తోత్రములు, స్తోత్రములు. ఆమెన్, ఆమెన్.